లాస్ట్ వీడియోలో నేను పెట్టాను కదా! కార్ స్ట్రక్ అయిపోయిందని. ఆ వీడియో కంటిన్యూయేషన్. అస్సలు చాలా కష్టపడి తీశారు బయటికి. 10 మెంబర్స్ దాకా కలిసి మేమే 8 మెంబర్స్ దాకా ఉన్నాము. ఇంకా రోడ్డు పైన వెళ్ళే ఫిషర్‌మెన్స్ అయితే చూసిన వెంటనే ఆళ్ళు స్టాప్ అయ్యి వచ్చారు హెల్ప్ చేయడానికి. మొత్తం వీడియో అయితే నేను తీయలేకపోయాను కానీ, ఎందుకంటే స్టార్టింగ్‌లో అందరం చాలా భయపడిపోయాము. రిసార్ట్ అన్న అన్నాడు, "10 ఇయర్స్ నుండి నేను చూస్తున్నాను. అది ఒక్కసారి స్ట్రక్ అయిపోతే బయటికి రాదు. ఎందుకంత కష్టపడుతున్నారు మీరు? అది అస్సలు బయటికి రాదు. మార్నింగ్ జేసీబీని పిలిపిచ్చి తీద్దాం. లేదంటే ట్రాక్టర్‌ని పిలిపిస్తాను నేను. అది పట్టుకొని లాగుతాది" అన్నారు. అయినా సరే 10 మెంబర్స్ దాకా కలిసి ట్రై చేసి ఎలాగో బయటకైతే తీసేసారు. ఫిషర్‌మెన్ గూడా హెల్ప్ చేశారనమాట మాకు. అది తీసేటప్పుడు టైర్స్‌లో నుండి ఎయిర్ తీసి తీయాలనమాట. అదొక్క పాయింట్ మాకు ఎవ్వరికీ గుర్తుకు రాలేదు. ఇక్కడ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళా బీచ్ దగ్గరికెళ్ళాం నైట్. మా పాప అయితే బీచ్ దగ్గర ఆడుకుంటానని చెప్పి బీచ్ టాయ్స్ అన్నీ తీసుకొచ్చింది గానీ, వాటర్‌ని చూసి చాలా భయపడిపోయింది. పైగా క్రాబ్స్ ఉన్నిన్నాయి ఫుల్లుగా. ఇక్కడ ప్రైవేట్ బీచ్‌లో టేబులెయడానికి రూ. 1000 అంట. ఆ షాప్ అన్న పని బావుందనిపిచ్చింది. కొనుక్కుంటే వస్తది గదా! సంపాదించేస్తున్నాడు అన్న అయితే. పర్ డేకి అంటే పర్ నైట్‌కి రూ. 1000 అంట. మార్నింగ్ కూడా ఇక్కడ నుండి వ్యూ అయితే బీచ్ కనిపిస్తుంది. బావుంది. మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం గాదు. మేము లేసే టయానికి 1:00 అయిపోయిందనమాట. ఇంకా ఫ్రైడే ఉన్నింటే ప్రేయర్ చేసుకొని లంచ్‌కైతే స్టార్ట్ అయిపోయాము. మా పాపకి స్విమ్మింగ్ పూల్ అంటే చాలా చాలా ఇష్టం. బీచ్ దగ్గరికెళ్దాం పదా అంటే మాత్రం చాలా భయపడింది వాటర్‌ని చూసి. ఆల్రెడీ నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మైండ్ అంతా కొంచెం బ్లాక్ అయిపోయిందనమాట. ఏం అర్థం కాలేదు. వ్యూ అయితే చాలా బావుంది గానీ చాలా హ్యూమిడిటీగా ఉన్నింది. స్కిన్ మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోయి ఇక్కడ 4x4 కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డెవలప్ చేస్తున్నారనమాట వీళ్ళు. ఎందుకంటే తెలంగాణ దగ్గరలో ఉండే బీచ్ మనకు చీరాల ఇదే వస్తుంది గదా! డెవలప్‌మెంట్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ తెలంగాణ వాళ్ళే ఇక్కడొస్తున్నారు. ఇంకా ఫుడ్‌లో అయితే క్రాబ్స్ తెప్పించుకున్నారు. మేమైతే తినలేదు. నేను నా తోటికోడలైతే తినలేదు. ప్రాన్స్ కూడా తీసుకొచ్చారు. ఇంకా చికెన్ కూడా తెప్పించుకున్నాం స్టార్టర్. ఫుడ్ అసలు బాలేదు. మాకైతే అనిపించలా. సంగటి ఉండింటే సంగటి కూడా తెప్పించుకున్నాం. చికెన్ ఫ్రైడ్ రైస్ ఒక్కటి తిన్నాం మేము. బటర్ చికెన్ కూడా తెప్పించుకున్నాం. బటర్ చికెన్ బానే ఉంటది కదా అని చెప్పి. చికెన్ అయితే అస్సలు ఉడకలేదు. సీ ఫుడ్ అయితే ఫ్రెష్‌గా దొరుకుతుందంట. కానీ మాకంతగా నచ్చలేదు. ఫుల్ స్మెల్‌గా ఉన్నింది. సరిగ్గా వాష్ చేశారో లేదో అని. తర్వాతయితే మళ్ళా ప్యాక్ చేసుకొనైతే బయలుదేరేసాము. మళ్ళా లేట్ నైట్ అవుతుంది కదా అని చెప్పి. వ్యూ అయితే బావున్నింది గానీ, ఎక్కువ సేపు బయట ఉండలేకపోయాము. సన్‌కి ఎక్స్‌పోజ్ కాక కొంతసేపు ఎండలో ఉన్నా సరే, చాలా దురదొచ్చేస్తుంది. చాలా సెన్సిటివ్ అయిపోయిందనమాట స్కిన్. చిన్నప్పుడే బెటర్. స్కూల్లో ప్రేయర్‌లో అలా అలా నిలబడి కొంచెం ఉన్నిన్నాము. ఇప్పుడు సన్‌కి ఎక్స్‌పోజ్ కాక ఈయన గారు చూడండి ఫుల్ చిల్ అవుతున్నాడు. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ నిద్రపోతారు. మా పాప అయితే లాలీపాప్ తింటూనే నోట్లో పెట్టుకొని అట్లే పడుకుంది. ఫస్ట్ టైమ్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంటారో, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారో చెక్ చేశారు. ఫ్యామిలీతో వెళ్తే ఎవరండి తాగేది? అయినా సరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారనుకోవాలి అంతే. ఇంకేం చేయలేం గదా మనం. ఒంగోలు పోలీసులు మాత్రం చానా స్ట్రిక్ట్‌గున్నారండి. ఏంటో నా వ్యాస కూడా మారిపోతుంది. అక్కడికెళ్ళొచ్చిన తర్వాత మళ్ళా ఇంకా నైట్ డిన్నర్ కోసమయితే తెలంగాణ టచ్ అయిన తర్వాత ఎన్ఎస్ఎస్ కిచెన్ అని ఒక ధాబా కనిపించింది. ఇక్కడ ఏం బావుంటదిలే ఫుడ్డు ఏడ్చెల్లినట్టే ఉంటది. మేము వెళ్లి వచ్చిన తర్వాత మధ్యలో తిన్న రెస్టారెంట్స్‌లో అన్నిట్లో ఒకే ఒక్క రెస్టారెంట్ బిలాల్ రెస్టారెంట్‌లో ఫుడ్ బావునింది. మిగతా రెస్టారెంట్స్‌లో ఏం బాలేదు. మీల్స్ అయిపోయినాయని చెప్పింది. అక్కడ ఉండే అక్క అయితే ఏముంటే అవి తీసుకొచ్చేసేయమ్మా అంటే సాంబార్ ఇంకా దాల్ తీసుకొచ్చింది. అన్ని ఐటెమ్స్ మేము ఆర్డర్ చేసుకున్నవి బావునిన్నాయి. దారిలో ఎయిర్ తక్కువ ఉన్నట్టు అనిపించినుంటే ఫిల్ చేసుకుందామని చెప్పి స్టాప్ చేశాము. షాప్ అన్న అయితే లేడు. అయ్యగారు ట్రై చేసినారు. నేనే ఫిల్ చేస్తానని చెప్పి పెద్ద బయటికి దిగొచ్చినారు. కానీ నా వల్ల కావట్లే అని చెప్పి మళ్ళా తిరిగొచ్చేసినాడన్న. ఇంతకి వీళ్ళు ఎవరు అని అనుకుంటున్నారా? మా హస్బెండ్ వాళ్ళ మామ కొడుకు. చిన్న పిల్లలు అంటే మరీ చిన్న పిల్లలు గాదు. బ్యాచిలర్స్. నా తోటికోడలు కొంచెం డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది. బాబు పిచ్చి పిచ్చిగా సతాయించేస్తున్నారు. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళొస్తాను కొన్ని రోజులని చెప్పి తను కడపకెళ్ళింది. మేము హైదరాబాద్ బయలుదేరేసాము. ఇంతమంది పట్టరు కదా అని చెప్పి వాళ్ళకి థార్ ఇచ్చేసి మేము హైక్రాస్‌లో వచ్చేసాము. సారీ రాలేదు గదా! ఆన్ ద వేలో ఉన్నాం. అదండి సంగతి. మా ఒంగోలు ప్రయాణం అయితే అట్లా జరిగింది. ఎక్కడికెళ్ళినా సరే బాగా పెద్ద పెద్ద స్టంట్లు చేస్తుంటాం. ఇంటికి చేరేసరికి 1:30 అయిపోయింది నైట్. ఫుల్ అలసిపోయాము. నెక్స్ట్ ఇంకా ఆగస్ట్‌లో అయితే సెలబ్రేషన్స్ మంత్ అనమాట. ఏం సెలబ్రేషన్సో నేనొచ్చే వీడియోస్‌లో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. అప్‌లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకో విషయం ఏంటంటే బీచుల దగ్గర వెళ్ళి ఇలాంటి స్టంట్స్ అయితే చేయకండి. స్టార్టింగ్‌లో వీడియో తీయడం అయితే నాకు కుదరలేదు. ఎందుకంటే టెన్షన్ పడిపోయినా. తర్వాత యూజ్ అవుతది. జనాలకు చూసిన వాళ్ళకి యూజ్ అయితాయి. ఇలాంటి స్టంట్స్ చేయకూడదని చెప్పి మళ్ళా ఇంకా రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, ఎక్కడికెళ్ళినా సరే జాగ్రత్తగా ఉండండి. పర్టిక్యులర్‌గా బీచెస్ దగ్గర మనం చూసినంత ఈజీ అయితే అవి కాదు. సో, స్టే సేఫ్.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. హైదరాబాద్ అయితే చేరిపోయాం.